ఐపీఎల్ 2025 సీజన్లో ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆర్సీబీతో లక్నో వేదికగా జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేసి విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. పంత్ కి తోడుగా మిచెల్ మార్ష్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్ కి 152 పరుగులు జోడించారు. పవర్ ప్లే అనంతరం పంత్, మార్ష్ ఇద్దరూ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. పోటీ పడి మరీ బౌండరీస్ బాదారు. ప్రతి ఓవర్లో ఈ జోడీ పవర్ హిట్టింగ్ చేయడంతో లక్నో 10 ఓవర్స్లోనే 100 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే మార్ష్ సుయాష్ శర్మ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాది 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని భువనేశ్వర్ కుమార్ విడదీశాడు. దాంతో రెండో వికెట్ కి నమోదైన 152 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మార్ష్ అవుట్ అయిన నికోలస్ పూరన్తో కలిసి పంత్ దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్లో బౌండరీ బాది 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిషబ్ పంత్ కి ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. సెంచరీ పూర్తయిన వెంటనే తన ట్రేడ్ మార్క్ ఫ్లిప్ డైవ్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు పంత్. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన పంత్ జట్టుకి 227 పరుగుల భారీ స్కోర్ అందించాడు. ఇక ఆర్సీబీ బౌలర్స్ లో నువాన్ తుషారా, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ చెరొక వికెట్ తీశారు. జితేష్ శర్మ చెత్త కెప్టెన్సీ ఆర్సీబీ కొంపముంచింది. పొదుపుగా బౌలింగ్ చేసిన కృణాల్ పాండ్యాకి బంతినివ్వకుండా జితేష్ శర్మ బ్లండర్ మిస్టేక్ చేశాడని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.